మరి ఈ మిడిల్ క్లాస్ సంగతి ఏంటి? ఇంకా మిడిల్ క్లాస్ అంటారా? పాయిజన్ తీసుకుని సూసైడ్ చేసుకోవాల్సినంత అవసరం వచ్చింది. అమ్మాయి పెళ్లి కుదిరిందండి. నా వల్ల మీ అమ్మాయి పెళ్లి జరుగుతుందంటే లేదు, చూశాను. రెండోసారి కన్ఫర్మ్ చేసుకుందామని. అన్నిటికన్నా విలువైందేంటో తెలుసా? టైం. అందుకే మీరు నన్ను ఎందుకు పిలిపించారు? మీ గురించి ఒక డీల్ క్లోజ్ చేద్దామని. డీటెయిల్గా చెప్తారా? జస్ట్ మీ ఆఫీస్ క్లోజ్ చేసి మా ఆఫీస్లో జాయిన్ అవ్వండి యాజ్ అన్ ఎంప్లాయ్. మీకెంత పర్సెంటేజ్ కావాలో అడగండి, డీల్ క్లోజ్ చేద్దాం. ఎందుకు నవ్వుతున్నారు? బట్ మీరున్న కష్టాల్లో ఇదే బెటర్ ఆఫర్. నాకున్న అసలైన కష్టం ఏంటో మీకు తెలుసా? ఏంటి? మా నాన్న బడ్జెట్ రాఘవయ్య గారు. Sir, don't mind, sir. He's on the way. Please, sir, just be on hold. So, 1 minute, sir. I'll be back. Thank you. Good morning, sir. గుడ్ మార్నింగ్. మీ గురించి ముంబైకి నేను చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాడు, సార్. అవునా? Yes, sir. పద. హాయ్. హలో. హాయ్ సార్. Hi, sir. హాయ్. సారీ ఫర్ ద లేట్. యాక్చువల్గా ఆస్ట్రేలియన్ రిగర్స్తో మీటింగ్ ఉండి కొంచెం లేట్ అయింది. మీకోసం ఎంతసేపు అయినా వెయిట్ చేస్తాం. ఈరోజు మీతో ఈ బిజినెస్ డీల్ మాట్లాడిందే, ఇక్కడి నుంచి వెళ్ళేదే లేదు. ఏమంటావు పార్ట్నర్? Yes. వావ్, దట్స్ సో గ్రేట్. వాట్స్ ద డీల్? మాది ఇంట్లో ఏసీ సరిగ్గా పనిచేస్తలేదు. అవును, కూలింగ్ కూడా చాలా మామూలుగా ఉంది. మీరు వచ్చి అర్జెంటుగా రిపేర్ చేయాలి. ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నారు? ఇది ఎంఎన్సీ కంపెనీ. ఎక్కడికి వచ్చి మీరు ఏసీ రిపేర్ అని ఏంటో? మీకు కావాలంటే ఎక్స్ట్రా పైసలు ఇస్తుంది. వచ్చి అర్జెంటుగా రిపేర్ చేస్తావా లేదా? చేస్తావా లేదా? చెప్పు. చేస్తావా లేదా? చేస్తావా లేదా? చేస్తావా లేదా? ఏంటిదంతా కళ? ఏయ్ చేతి, కాబోయే ఎంఎన్సీ ఓనర్ని పట్టుకుని పనుడు అనుకున్నావా? కాలర్ పట్టుకున్నావు? ఏం పౌరుషం రా. చదువుకున్న చదువుకి ఒక్క ఉద్యోగం లేదు, కానీ కోరికలకి ఏం తక్కువ లేదు. ఐటీఐ చేసి పెద్ద బిల్డప్ కొడుతున్నావు, పెద్ద ఇంజనీర్ లాగా. అంత మాట్లాడుతున్నావు? మరి కంపెనీ వాడిని తీసుకొచ్చి రిపేర్ చేయించుకోవచ్చు కదా. ఆ కంపెనీ వాడిని పిలిస్తే ఎక్కువ తీసుకుంటాడని నిన్ను పిలుస్తున్నా. అది నీ లెవెల్. రూపాయి ఎక్కడికి పోద్దా అని భయం. అది కాక నువ్వేదో పెద్ద రిచ్ మొగళ్ళ మాట్లాడుతున్నావు మళ్ళీను. అయినా మనం మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గర ఉన్న పరమ దరిద్రం లక్షణం ఏంటో తెలుసా? ఒకడు గొప్పగా కానీ కళ్ళను కూడా ఎటకారం చేస్తాం. మనం ఏదో పెద్ద పీకేసినట్టు. ఏంటి కట్ చేస్తున్నాడు? హలో బావా. ఏంట్రా అంత అర్జెంట్? కట్ చేస్తుంటే మళ్ళీ చేస్తున్నావు? మన టీ షాప్ దగ్గర కూర్చున్నా, వస్తావేమోనని. సర్లే, పక్కన ఉన్న వస్తున్నా, పెట్టే. సరే, తొందరరా. బావా. ఏంటి బావ అంత కోపంగా ఉన్నావు? ఏం లేదురా, తెలిసిందే కదా. మన ఆశలేమో ఆకాశంలో, బతుకులేమో భూమి మీద. ఫ్యూచర్ తలుచుకుంటే భయం వేస్తుందిరా. అయితే తలుచుకోకు బావా, నాలా కేర్ ఫ్రీగా ఉండు. అయినా నీకేం తక్కువ బావా. ఊర్లో మీ నాన్నకి మంచి పేరు ప్రఖ్యాతులు, నెల నెల పింఛన్ డబ్బులు, ఇంకేం కావాలి చెప్పు. ఆయన గురించి నా దగ్గర మాట్లాడకరా. ఆయన జీవితంలో ఎదిగిన వాళ్ళ గురించి మాట్లాడుకుంటే ఒక అర్థం ఉంటుంది. అలా ఏదుగు బతుకు లేకుండా మిడిల్ క్లాస్ దగ్గర ఆగిపోయిన వాళ్ళ గురించి మాట్లాడుకుంటే కోపంగా ఉంటుంది. ఆయన ఎందుకు బా ఆయన నీకు అంత కోపం? అయినా మీ బాబు గ్రేటరా. మధ్యలో మా బాబు ఏం పీకాడు బా? మీ తాత మీ నాన్నకి ఇచ్చిన చిన్న జాబ్ తోటి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న మిమ్మల్ని థర్డ్ ఫ్లోర్కి తీసుకెళ్ళాడు. లో క్లాస్లో ఉన్న మిమ్మల్ని హై క్లాస్కి తీసుకెళ్ళాడు. మరి మా బాబు ఇప్పటికీ అదే ఇల్లు, అదే డొక్కు సైకిల్. అయినా ఎందుకు బా మావి అంటే నీకు అంత కోపం? నీకేంట్రా, మీ బాబు ఏది అడిగితే అది నీకు కొనిచ్చాడు. మరి మా బాబు? నాన్న చెప్పు నాన్న. నా దగ్గర పెన్సిల్ మాత్రమే ఉంది. నా ఫ్రెండ్స్ అందరూ పెన్ యూజ్ చేస్తున్నారు. నాకు కూడా పెన్ కావాలి నాన్న. బాబు ఓ పెన్సిల్ ఇవ్వు. ఇదిగోరా పెన్సిల్. నాకు పెన్సిల్ వద్దు, నాకు పెన్నే కావాలి. తీసుకోరా. నాకు వద్దు నాన్న. ఏమండి మూర్తి గారు? సార్, మీరు పెన్సిల్ గారు పెన్ కొనివచ్చు మీ అబ్బాయికి.
అది కాదండి. ఏది కాదండి, మీరు సంపాదించిన సంపాదనకి మీ వాడికి పెన్నే కొనివ్వచ్చు, కొనివ్వండి. బాబు ఓ పెన్ ఇవ్వు. సరే సార్, ఇదిగోరా. నాన్న నాకు కూడా పెన్ కావాలి. ఒక అప్సరా పెన్సిల్ ఇయ్యమ్మా. వేరే వాళ్ళ కొడుకు కోరిక తెలుసుకుని పెన్ను కొనమని సలహా ఇచ్చిన మా బాబుకి తన కొడుక్కి ఏం కావాలో మాత్రం తెలుసుకోలేకపోయాడు. ఇలా ప్రతి స్టేజ్లోనూ నన్ను బాధ పెడుతూనే వచ్చాడు. బైక్ కొనమంటే సైకిల్ కొనిచ్చాడు, బ్రాండెడ్ బట్టలు కొన్నానంటే బేగం బజార్ వెళ్ళి కొనుక్కోమంటాడు. ఇదిగో మొన్నే ఐఫోన్ కొనమంటే ఈ ఫోన్ చేతిలో పెట్టాడు. దీన్ని డిస్కవరీ ఛానల్ చూసినట్టుంది బా. సెకండ్స్లో కొని మరి బర్త్డే గిఫ్ట్ ఇచ్చాడ్రా మా నాన్న నాకు ఇది. అబ్బో సరేగాని నువ్వేంటి ఎలా వచ్చావు? నేను ఇప్పుడే వచ్చాను, చదువు మొత్తం అయిపోయింది. అక్కడ ఉండి ఏం పీకుతాను, అందుకే ఇంటికి వచ్చాను. మరి ఎక్కడ ఉండి ఏం పీకుతావు? ఒక యూట్యూబ్ ఛానల్ పెడదాం అనుకుంటున్నా బా. అదేంట్రా? సూరిబాబు టెక్ ఛానల్ అని ఒకటి పెట్టి కొత్తగా వచ్చే గ్యాజెట్స్, వాటి రివ్యూస్, ప్రో కాన్స్ ఇవన్నీ పెడదాం అనుకుంటున్నా బా. మరి అన్నీ మా ఒప్పుకుంటాడా? తెలుసు కదా మన ఇంట్లో ఏదంటే అదే. సరిపోయారు ఇద్దరు. సరే పదా వెళ్దాం. సరే పోదాం. బావా నువ్వేంటి ఇక్కడ? ఫ్రిడ్జ్ రిపేర్ అయింది. అదేంటి మొన్నే కదా రిపేర్ చేశాను. అదంతా నాకు తెలీదు, అమ్మ నిన్ను పిలుచుకురమ్మంది. సరే పదా. ఏమైంది? నాకు కాళ్ళు నొప్పిగా ఉన్నాయి. వచ్చినప్పుడు బాగానే వచ్చావుగా. ఏమో ఇప్పుడు నొప్పి పెడుతున్నాయి. సరే ఇప్పుడు ఏం చేయమంటావు? నీ సైకిల్ ఉందిగా. ఏంటి ఇదే? దీన్ని నేను ఎక్కించుకుంటే రేపు నుంచి నేను నడుచుకుంటే తిరగాలి. ఆయన ఇల్లు దగ్గరే కదా, పదా. నడక కూడా ఆరోగ్యానికి మంచిదేలే. బావా ఇంటి దగ్గర KFC పెట్టారు, చికెన్ కరకరలాడుతుంది, అక్కడికి నన్ను తీసుకెళ్తావా? అక్కడ దగ్గరలోనే మొక్కజొన్న పొత్తు బండి ఉంటుంది, కొనిస్తా. KFCని చూసుకుంటూ తినే, అది కూడా కరకరలాడుతుంది. బావా నా స్థాయి ఇంతేనే, మీ నాన్నలో అడిగిందల్లా నేనైతే కొనివ్వలేను. హలో, నమస్తే సార్. సార్ ఓకే సార్. ఎవరు బావా? మీ నాన్న ఇంట్లో ఉన్నాడా? ఉన్నాడు. ఏ వాళ్ళ అయితే అయినట్టే. ఇప్పుడు నేను మీ ఇంటికి రిపేర్కి వచ్చాను అనుకో, తర్వాత నన్ను రిపేర్కి తీసుకెళ్ళాలి. నాకు కూడా బ్యాంకులోని పని ఉంది, చూసుకొని రేపు పొద్దున్న వస్తాలే. సరే సరే వెళ్ళు. ఏం చేస్తున్నావే? ఎరా వాటర్ తాగుతావా? వద్దత్తా. ఏమైంది ఫ్రిడ్జ్? ఏంటో కూల్ అవ్వట్లేదురా. ఏం చేస్తున్నారో ఏంటో. అయ్యో బావా ముందు నీళ్లు తాగరా. ఏమైంది వాళ్ళకి ఓవర్గా రియాక్ట్ అవుతున్నారు? అది కాదత్తా, అసలు ఫ్రిడ్జ్ ఎందుకు మాట్లాడితే అస్తమానం పోతుంది? పోతే పోయిందిలేరా, నువ్వు ముందు నీళ్లు తాగు. పోతే పోతుందా? 23,000 రూపాయలు ఫ్రిడ్జ్ అత్తా, పోతే పోతుంది ఎలా అంటావు? ప్రతి రూపాయి విలువైందే. వేడి సామాన్లు అయ్యి లోపల పెట్టకండి, హీట్కి ఫ్రిడ్జ్ పోతుంది అస్తమానం. ఇక నాన్న వీడు బలి సలహాలు ఇస్తారే. అమ్మా గొప్పగా బతకరేంట్రా మీరు? 10 రూపాయలకు బడ్జెట్లు వేసుకుంటూ ఇళ్ళు లాగిచ్చేస్తుంటాడు మీ అయ్య. అరే అది వినడానికి కొంచెమైనా సిగ్గుగా లేదంటారా నీకు? వెళ్ళి మీ నాన్నతో చెప్పు పని చేసుకొని బతకమని, అంతేగాని ఇలా రోడ్ల మీద పోయే వాళ్ళకి సలహాలు ఇస్తూ కాదు. అర్థమైందా? బావా నువ్వు లోపలికి వెళ్ళవే. అయ్యో అల్లుడు. ఏంటి అల్లుడు? ఎవరికి అల్లుడు? బతకడానికి ఒక ఉద్యోగం లేదు కానీ అల్లుడు అంట అల్లుడు. పో లోపలికే. బాబాయ్ ఒకటి. ఎరా కంపెనీ పెట్టేశావా? ఏదైనా ఉద్యోగం చూసుకోక ఎందుకురా జరగని దాని గురించి కళ్ళకంటావు? నా కొడుకు బ్యాంకు మేనేజర్ అయితే ఏంటి, తెల్లారి షాపు దగ్గర కూర్చొని నేను వచ్చాక ఆఫీసుకు బయలుదేరతాడు. రేయ్ ఎదగాలంటే కష్టపడాలి కానీ కలలు కండం కాదురా. బాబాయ్ నువ్వంటే నువ్వు తినడం అనేసి నీ కొడుకు పెట్టావు, అందుకని ఉద్యోగం చేస్తున్నాడు. నేను అలా బజార్లో మిగిలిపోయాను.
అయినా ప్రతి కొడుక్కి నీలా ఆలోచించి తండ్రి ఉండడు బాబాయ్. కనీసం కొడుకు భవిష్యత్తు ఏంటి అని ఆలోచించిన నా తండ్రి లాంటి తండ్రులు కూడా ఉంటారు. అయినా మా నాన్న కూడా నీలా పెంచుంటే నేను కూడా ఏదో ఉద్యోగం చేసుకునేవాడిని. అలా పెంచలేదు కాబట్టే 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే రేంజ్లో కళ్ళగంటున్నాను. సర్లే, టీకి డబ్బులు ఇచ్చేళ్ళు. ఖాతాలో రాసుకో. దీనికేం తక్కువ లేదు. ఖాతాలు ఎక్కువైపోతున్నాయి. ఉద్యోగాలు ఇస్తాడంట, ఉద్యోగాలు. టీకి ఒకటి తెకానా లేదు కానీ. తెలియకుండా జరిగిపోయిందనుకుని తెలిసి దీన్ని తీయించేద్దాం. మనకున్న ఈ ఆర్థిక పరిస్థితికి 9 నెలలు దీన్ని కడుపులో మొయ్యాలనుకుంటున్నామేమో. జీవితాంతం నేను నా భుజాల మీద మొయ్యలేను. సారీరా. అన్నా, ఏమైందన్నా? మీ వదిన ప్రెగ్నెంట్ రా. హే, కంగ్రాట్స్ అన్నా. వద్దనుకుంటున్నారా? అబార్షన్ చేయించేద్దాం అనుకుంటున్నా. అన్నా, నీకన్నా పిచ్చా అన్నా? ఈ మిడిల్ క్లాస్ బతుకులు బతకాలంటే కొన్ని కట్ చేసుకోక తప్పదు. అన్నా, నువ్వు అలాంటి ఆలోచనలు ఏం పెట్టుకోకు. నేను ఒక నంబర్ ఇస్తా, ఒక్కసారి వెళ్ళి అతన్ని కలువు. నీ మైండ్లో ఉన్న థాట్స్ అన్నీ వెళ్ళిపోతాయి. ఒక్కసారి అతన్ని కలవనా, మీకు మంచి సొల్యూషన్ దొరుకుతుంది. సరేనా? నమస్తే సార్. నమస్తే. బాగుంది రైడు, కానీ ఐటీఐ చేసి ఏం పీకుదామని చెప్పి కంపెనీ పెట్టడానికి నా దగ్గర పెట్టుబడి కోసం వచ్చావు? అంటే మీ మిడిల్ క్లాస్ సార్, మా దగ్గర ఐడియాలే ఉంటాయి, డబ్బులు ఉండవు. మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేయకపోతే మా బ్రతుకులు ఇలా కళ్ళగానే ఆగిపోతాయి. నీలో మంచి కసి కనబడుతుంది రైడు. నిన్ను చూస్తుంటే నాకు నన్నే చూసుకున్నట్టు అనిపిస్తుంది. నేను ఇలాగే పెట్టుబడి కోసం అని చెప్పి ఆడిదే ఈడిదే తిరిగేవాడిని అనమాట. ఏదో మా నాన్న నన్ను సపోర్ట్ చేయడం బట్టి నేను ఇలా కొన్నాను. కాకపోతే నీకు సపోర్ట్ చేద్దాం అనిపిస్తుంది, కానీ నువ్వు ఎంతో కొంత పెట్టుకోకపోతే మనం చేయలేం రైడు. ఎంతో కొంత అంటే ఇప్పుడు నేను 60 పట్టుకున్నాను అనుకో, నువ్వు 40 పట్టుకొని రావాలి. అంటే ఎంత అవుతుంది సార్? అంటే తక్కువలో తక్కువ 10 లక్షలు పట్టుకొని వచ్చావు అనుకో, మన అగ్రిమెంట్కి వెళ్ళిపోదాం. ఎందుకంటే నీలాంటి వాడితో వ్యాపారం చేయాలంటే నాకు రిస్క్ ఎక్కువ కనబడుతుంది లాభం కన్నా. ఏమంటావు? నువ్వు అంటే అగ్రిమెంట్కి వెళ్ళిపోదాం. సార్ నాకు కొంచెం టైం కావాలి సార్. నువ్వు ఎంత టైం కావాలంటే అంత తీసుకో. మళ్ళీ సిట్టింగ్ కూర్చొని బాగా ఆలోచించుకొని అగ్రిమెంట్కి వెళ్దాం. నువ్వు రాఘవయ్య గారు అబ్బాయి కదా? అవును సార్. నీకు విషయం చెప్తాను. మీ నాన్న చాలామంది సలహాలు ఇచ్చారు, చాలామంది ఓ రేంజ్లో ఉన్నారు. అంటే మీ నాన్న కూడా ఎంతో కొంత
వెనకేసుకొని ఉంటాడు కదా. అయితే నీకు సలహా చెప్తాను. నువ్వు కూడా నీ దగ్గర ఐడియాలు ఉంటాయి కదా, ఆడికి చెప్పావు అనుకో, ఎంతో కొంత సంపాదించి ఆ డబ్బులు పట్టుకొని వచ్చే మనం పెట్టుబడి పెట్టేద్దాం. ఏమంటావు? వస్తాను సార్, వస్తాను. ఆ పని చేయి. ఇదిగో సరే, జాగ్రత్త. రేయ్ ఆ పని చూడు. నీలాంటి వాడితో వ్యాపారం చేయాలంటే నాకు రిస్క్ ఎక్కువ కనబడుతుంది. అంటే మీ నాన్న కూడా ఎంతో కొంత వెనకేసుకొని ఉంటాడు కదా. వెళ్ళి మీ నాన్నతో చెప్పు, పని చేసుకొని బతకమని. కోరికలకి ఏం తక్కువ లేదు. నువ్వు రాఘవయ్య గారు అబ్బాయి కదా? సార్, ఎవరు బాబు? ఇక్కడ రాఘవయ్య గారు అంటే నేనే. ఏం కావాలి? వచ్చి కూర్చో. తెలియకుండా జరిగిపోయిందనుకుని తెలిసి దీన్ని తీయించేద్దాం. జీవితాంతం నేను నా భుజాల మీద మోయలేను. సారీరా. ఆ దేవుడిచ్చింది తిరుగు తీసుకునే హక్కు ఆయనకు మాత్రమే ఉంటుంది. ఆయన పొదుపు చేస్తే పోయేదానికి కడుపులో పెట్టి ప్రాణం తీసుకుంటానంటే బిడ్డయా? ఇంతకీ నీ జీతం ఎంత? 30,000 సార్. 30,000 మంచిది. మరి ప్రతి నెల ఇంటి ఖర్చులు అవి? ఇంటి రెంటు, పాలు, కూరగాయలు, పెట్రోలు ఇవన్నీ కలిపి 19,000 అవుతున్నాయి సార్. 19,000. ఈఎంఐలు అడిగి ఉన్నాయా? ప్రతి నెల ఒక 6,000 కట్ అవుతుంది సార్. 6,000 అంటే మిగిలింది ఇంకా 5,000. సేవింగ్స్ ఏమైనా ఉన్నాయా? బ్యాంకులో ఒక 50,000 ఉన్నాయి సార్. అయితే ఇప్పుడు నీ ఇన్వెస్ట్మెంట్ 5,000 అనమాట. అదేలా సార్? ఈ 5,000తో 2 లక్షల రూపాయలు చిట్టి వేయి. అది మొదటి నెల పాడేసి అందులో 50,000 నీ భార్య డెలివరీకి ఖర్చు పెట్టు. మిగిలిన అమౌంట్తో వడ్డీకి తిప్పి ఆ వచ్చిన డబ్బులతో ఈ చిట్టి డబ్బులు కట్టు. అర్థమవుతుంది కదా? తర్వాత మిగిలిన డబ్బులతో పాటు బ్యాంకులోని 50,000 కలిపి ఫిక్స్డ్ డిపాజిట్ చేయి. కష్టం వస్తే వాడుకో, లేదంటే బయట వడ్డీకి తిప్పుకో. అర్థమవుతుంది కదా? నీకు వచ్చిన లాభమే కడుపులో ఉన్న నీ బిడ్డను రక్షించుకునే మార్గం. ఆర్థికంగా ఎదగడంటే డబ్బులు కూడబెట్టడం ఒకటే కాదు, డబ్బుని 2 చేయడం. అంటే రూపాయిని 2 రూపాయలు చేయాలి. అలా చేయగలిగితేనే మన మధ్యతరగతి కుటుంబాలు బాగుంటాయి. అలాగే సార్. ఏమా అమ్మాయి జాగ్రత్త. ఓకే సార్. సార్ మీకు 10 రూపాయలు టేబుల్లో పెట్టేళ్ళు. ఉంటా సార్. మంచిది. ఆ డబ్బులు డిబ్బీలో వేయి. ప్రతి ఒక్కడికి జీవితంలో ఎలా ఎదగాలో సూత్రాలు చెప్పడమే. కన్న కొడుకు మాత్రం డిబ్బీలో 10 రూపాయలు డబ్బులు ఎలా పొదుపు చేయాలి ఇలాంటి చెప్తుండు. ఆయన ఎవడెలా పోతే నీకు ఎందుకయ్యా? మిడిల్ క్లాస్ వాళ్ళకి 10 రూపాయలకి బడ్జెట్లు వేసే బతుకు, ఆ బతుకు కూడా బతికేనా? నా పరువు తీయడానికి కాకపోతే ఈ ఫ్రస్ట్రేషన్తో తాగుదామంటే దానికి కూడా డబ్బులు ఉండట్లేదు. ఐటీఏ చదివి ప్రతి ఇంటికి వెళ్ళి రిపేర్లు చేస్తుంటే దాన్ని కూడా ఎటకారం చేస్తున్నారు. అన్నెప్పి ఇక్కడ తగులుతుంది. పోనీ చదివిన చదువుకి ఏదైనా వ్యాపారం చేసుకుందామంటే దాన్ని కూడా ఎటకారం చేస్తున్నారు. దీనమ్మ మిడిల్ క్లాస్ బ్రతుకులు. ప్రతి దాంట్లోనూ మిడిల్ డ్రాప్ అయిపోవడమే. అనవసరంగా పుట్టానే నీ కొమ్మలో.
నమస్తే రాఘవయ్య గారు. నమస్తే బాబు. టీ అమ్మా. ఎలాగొన్నారు? ఏదో మీ దైవాలు బాగానే ఉన్నాం. ఊరుకోండి సార్, నా దయ వల్ల ఏంటి, నేనేం చేశానని. కాకపోతే మీ అబ్బాయి మొన్న నా దగ్గరికి వచ్చాడు పెట్టుబడి పెట్టమని చెప్పి 25 లక్షలట. కుర్రోడు ఏదో స్పీడ్ కొన్నాడని చెప్పేసి చెప్పేసి పంపించాను. అందరికీ సలహాలు ఇచ్చినట్టే మీ వాడికి కూడా ఏదో సలహా ఇవ్వండి, లేదంటే నాలంటోళ్ళ చుట్టూ ఇలా తిరుగుతూనే ఉంటాడు. సరేనండి, టీ దాన్ని.